వెల్కమ్ టు టీ10. నేను మీ సుందర్. పార్లమెంట్ లో ఆదాని ముడుపుల వ్యవహారం చాలా హీట్ గా కొనసాగుతున్న నేపథ్యంలో వాటిపైన కనీసం చర్చలు కూడా జరగలేని పరిస్థితి. అదేవిధంగా చాలా పరిణామాలు భారతదేశంలో జరుగుతున్నాయి. అంతర్జాతీయంగా పరిణామాలపై మాట్లాడడానికి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు సిపిఐఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవల్ గారు. ఎంతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. పార్లమెంట్ లో ఏంటండి ఇది ఆదాని ముడుపుల వ్యవహారం పైన చర్చ పెట్టాలని చెప్పేసి ప్రతిపక్షాలు బాగా పట్టుబడుతున్నాయి. ప్రభుత్వం ఏమో అటువైపు అడుగులేస్తలేనట్టున్నది. ఏం జరుగుతుంది అసలు? అదాని 2029 కోట్ల రూపాయలు 4-5 రాష్ట్రాల్లో విద్యుత్ తొడంబకలను చేసుకోవడానికి, తనకు నచ్చిన పద్ధతిలో విద్యుత్ రేట్లు నిర్ణయించేదానికి, ప్రభుత్వాలు అంగీకరించే దానికోసం డబ్బులు ఇచ్చి, లంచాలు ఇచ్చి ఒప్పందాలు చేసుకున్నాడు అని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు మన దేశంలో రావడం కాదు, ఈ అదానీ కంపెనీలు ఎవరైతే పెట్టుబడులు పెట్టారో ఆ పెట్టుబడులు పెట్టిన వాళ్ళ వైరుధ్యాల మూలంగా అమెరికాలో ఈ సమాచారం బయటకు వచ్చింది. అమెరికా యొక్క జస్టిస్ డిపార్ట్మెంటు, అమెరికా సెక్యూరిటీ కమిషను వీళ్ళందరూ విచారణ చేసి, ఆ విచారణ ప్రాతిపదిక మీద కోర్టులో వాళ్ళు 3 ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు. ఆ ఛార్జ్ షీట్లో ఈ సమాచారం అంతా ఉంది. ఈ సమాచారం అంతా ఆ యొక్క ఫిర్యాదుల్లో ఉండడమే కాకుండా ఆ కోర్టు వీళ్ళందరికీ సమన్లు ఇచ్చింది. మీరు హాజరై సమాధానాలు చెప్పుకోమని చెప్పేసి ఇచ్చింది అదానికి, ఇంకొక 8 మందికి. ఆ రకంగా ఇది పత్రికల్లో వచ్చింది. ఆ పత్రికల్లో వచ్చిన దాన్ని భారతదేశంలో కూడా ప్రతిపక్షాలు, అలాగే అవినీతి నిర్మూలన కావాలని కోరుకునే వాళ్ళు, అలాగే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఏ రకంగా రాజకీయ వ్యవస్థని, ఆర్థిక వ్యవస్థని అవినీతిమయం చేస్తున్నాయో అని ఆందోళన చేరే వారందరూ దీని మీద ఆందోళన ప్రారంభించారు. దురదృష్టం ఏంటంటే దేశం, ప్రపంచం అంతా దీని మీద కోడైకి వస్తున్నాం. సాక్షాత్తు దేశ ప్రధానమైన మోడీ గారు మాత్రం నిశ్శబ్దం వహించడమే కాదు, అలాగే దీని మీద ఏం వ్యాఖ్యానం చేయడానికి సిద్ధం కాదు. దీంట్లో పెద్ద అక్రమాలేమీ జరగలేదు. అలాగే అక్కడ ఫిర్యాదులు చేసింది కూడా వ్యక్తులు తప్పులు చేశారని ఫిర్యాదులు తప్ప కంపెనీలు తప్పులు చేసినాయి అని చెప్పేసి ఫిర్యాదులు ఏమి లేవు అనే పత్తులో రకరకాల డొంకటి కారణాలు పెట్టి దీన్ని సప్రెస్ చేసేదానికి, అణిచివేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. సాక్షాత్తు పార్లమెంట్ ఉంది, తప్ప ఒప్ప తేల్చడం అది ఒక భాగం. కానీ ఒక వివాదాస్పదమైన సమస్య ముందుకు వచ్చినప్పుడు పార్లమెంట్లో చర్చ చేయాలని చెప్పేసి ప్రతిపక్షాలని అడుగుతుంటే చర్చకు కూడా నిరాకరిస్తూ, ఆఖరికి సభలు జరగకుండా ఇది వాయిదా వేసినా పర్వాలేదు కానీ, పార్లమెంటు ఉభయ సభలు అవి పనిచేయకుండా ఉన్నా పర్వాలేదు కానీ ఇది మాత్రం చర్చకు రాకూడదన్న వైఖరిని ఈరోజు పాలక పార్టీ బీజేపీ మిత్రపక్షాలు తీసుకున్నాయి. ఈ రకంగా అది చాలా అత్యంత దుర్మార్గమైన విషయం. ఒకవైపు ఏమో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి, నీతివంతంగా నిర్వహించాలి, అందుకే మేము ఎన్నికల బాండ్లు పెట్టాం, నల్ల డబ్బు ఎన్నికల్లో పనిచేయకుండా పెట్టాం అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్న బీజేపీ ఇప్పుడు ఈ 2029 కోట్లు నల్ల డబ్బు ఇది ఆయా రాష్ట్రాల పార్టీలో పరిపాలన చేస్తున్న పార్టీలకి ఇచ్చారు. ఈ నల్ల డబ్బు అంతా ఎన్నికలకు ముందు ఇచ్చారు. ఎన్నికల్లో ఈ డబ్బు పెట్టి ఎన్నికల్ని మొత్తం డబ్బుమయం చేయడానికి అదాని వేసిన వెర, ఆ ఎరకి కొన్ని పార్టీలు పండి దాంట్లో అత్యధిక భాగం బీజేపీకి వచ్చిన ముడుపులు ఈ లెక్కల్లోకి రావు. కానీ అవి ఈ ఏళ్లకే 2,000 కోట్ల రూపాయలు అంటే బీజేపీకి ఇంకంత ముట్టుండొచ్చు. అందుకని ఆ ముట్టకపోతే ఈ రోజు మెదపకుండా ఊరకుండాల్సిన అవసరం లేదు. నీతి నిజాయితీ గురించి చెప్పే పార్టీ. అందుకని ఇది మామూలు ఒక 2,000 కోట్ల రూపాయల డబ్బుకు సంబంధించిన విషయం కాదు. ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించి, ఎన్నికల వ్యవస్థనంతా ధ్వంసం చేసేదానికి, రాజకీయ పార్టీలందరినీ అవినీతిమయం చేసేదానికి పెట్టుబడిదారు వర్గం, అందుకని కార్పొరేట్ వర్గం ఏ రకంగా కృషి చేస్తుంది. అందుకని అవినీతికి కారణం ప్రజలు కాదు, అవినీతికి కారణం కార్పొరేట్ శక్తులు. ఆ కార్పొరేట్ శక్తులు నియంత్రణ చేయకుండా అవినీతి గురించి నిర్మూలన చేయడం సాధ్యం కాదని చెప్పేసి ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది. అలాగే ఇది ఎందుకు ఇచ్చారు, ఈ డబ్బు ఎందుకు ఇచ్చారంటే ప్రజల మీద భారాలు మోపేయడానికి. 1,10,000 కోట్ల రూపాయల భారం ఒక ఆంధ్రప్రదేశ్, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మీద వేయడం కోసం ఇచ్చిన లంచం ఇది. ప్రజలకు మేలు చేయడానికి మేము లంచం ఇచ్చానని చెప్పి ఎవడన్నా చెప్తే మనం ఎగతాళి చేస్తాం. ప్రజలకు కీడు చేయడానికి లంచం తీసుకునేవాడు, లంచం ఇచ్చేవాడు
చూడటం అని చెప్పేసి అది పాలక వర్గాలు చాలా ఆశ్చర్యమైన విషయం. అది జరిగింది. 1,10,000 కోట్ల రూపాయలు. ఉమ్, 1,10,000 కోట్ల రూపాయలు అతను ఇచ్చాడు వీళ్ళు పుచ్చుకున్నారని కాదు. ఈ 1,10,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కోసం చేసిన ఏర్పాటంతా కేంద్ర ప్రభుత్వం చేసింది. ఉమ్, ₹2.49కి ఒక యూనిట్ మీరు కొనుగోలు చేయాలని చెప్పేసి ఒత్తిడి చేసింది కేంద్ర ప్రభుత్వం. సెకీ సంస్థ ఒత్తిడి చేసింది. ఉమ్, అది బ్రోకరేజీ ఉమ్, చేసింది. ఈ బ్రోకరేజ్ అంతా కేంద్ర ప్రభుత్వం చేసింది ఉమ్, ప్రజల మీద భారాలు మోపడానికి. కేంద్ర ప్రభుత్వం బ్రోకరేజ్ చేసి అదానీ కోసం రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసి ఈ రోజు నాకేం సంబంధం లేని చేతులు దులుపుకునేట్టు ప్రయత్నం చేస్తాం. అందుకని అంటే చర్చ జరిగితే అదానితో పాటు బీజేపీ లొసుగులన్నీ బయటపడతాయి. అదానితో పాటే కాదు, ప్రధానమైన ముద్దాయి బీజేపీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వంలో పెద్దలు, ప్రధానమంత్రి. రెండో ముద్దాయే అదానీ అవుతారు, అది లేకపోతే అదానీ శిష్యులు అవుతారు తప్ప. ఎందుకంటే సెకీ ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరించినాయి. సెకీ ప్రతిపాదన తిరస్కరించినాయి. 6 నెలలు 7 నెలలు మాకు ఈ కుదరవు, చాలా భారం పడిపోతుందని చెప్పింది. మరి వీళ్ళందరినీ ఒప్పించి సెకీ ఒప్పందం అదానీ గారు చేసుకోండి అని చెప్పేసి ఒప్పందం చేసుకోండి అని చెప్పి సెకీ ద్వారా ప్రభుత్వం చెప్పింది. ఇంకోటి కూడా ఏం చెప్పింది, మీరు ఈ ₹2.49 మీరు చేసుకునే పని అయితే మేము ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కావాల్సిన రాయితీలు ఇస్తామని కూడా సెకీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర చేసింది. సెకీకి అంత ప్రేమ ఏమిటి? అంత ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? సెకీలో నుంచి పుట్టుకురాదు. ఇది కేంద్ర ప్రభుత్వం పెద్దల నుంచి పుట్టుకొచ్చింది అదాని గారి ప్రేమ. ఆ ప్రేమ నుంచే 2.49 వచ్చింది. 2.49 అంగీకరించమో అని చెప్పేసి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కి మేము రాయితీలు ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పింది. అయినా కానీ మాకు ఇది ఎక్కువ ఖరీదు, ఎక్కడో రాజస్థాన్లోనో గుజరాత్లోనో ఉత్పత్తి చేసిన కరెంట్ని మేము ఇక్కడికి తీసుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అంగీకరించమని చెప్పంటే అప్పుడు ఇన్సెంటివ్స్ అంటే ముడుపులు కూడా ఇస్తాం. ఆ ముడుపులు ఏదో మీరు అరేంజ్ చేసుకోండి అని ఆయనకి చెప్పి ఆయన రాష్ట్రం అంతా అదానీ గారు తిరిగి చంద్రబాబు నాయుడు గారితో 2 సార్లు, జగన్మోహన్ రెడ్డి గారితో 2 సార్లు 3 సార్లు సమావేశాలు, ఒప్పందాలు చేసుకుని ఇవన్నీ చేసిన ఇంత కథ హాలీవుడ్ సినిమాల్లో కూడా చూడం, బాలీవుడ్ సినిమాల్లో చూడం, టాలీవుడ్ సినిమాల్లో వచ్చినాయో లేదో తెలియదు. అంటే ఇంత క్రైమ్ ఫిక్షన్ ఎవరైనా గొప్ప రచయిత రాసిన ఇంత బాగా రాయగలడని చెప్పేసి అనుకోం. భవిష్యత్తులో దీని మీద ఏమైనా ఓ పెద్ద క్రైమ్ ఫిక్షన్ వస్తుందేమో తెలియదు. అంత పద్ధతిలో వీళ్ళు ఇన్సెంటివ్స్ గురించి మాట్లాడుకునే దానికి, ఒప్పందాలు చేసుకునే దానికి ఏ హోటల్లో సమావేశం అయ్యారు, ఎక్కడ మాట్లాడుకున్నారు, ఎవరెవరు మాట్లాడుకున్నారు. అలాగే వీళ్ళందరికీ కోడ్ నేమ్స్, వీళ్ళందరూ దొరకకుండా ఉండేదానికి న్యూమరో 1, అగ్రిగేటర్ అని చెప్పేసి రకరకాల కోడ్ నేమ్స్ తోటి వీళ్ళందరినీ పేర్లు పెట్టుకుని మాట్లాడుకోవడం ఇవన్నీ చూస్తే మనకి ఒక క్రైమ్ థ్రిల్లర్ని చూసినట్టు ఉంటుంది. అందుకనే ఇది వాస్తవంగా దీన్ని కేంద్ర ప్రభుత్వం సప్రెస్ చేసింది. లేకపోతే ఇది మొత్తం రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి, అవినీతి మీద పోరాటం చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ఒక పెద్ద గొప్ప సందర్భం. ఈ గొప్ప సందర్భాన్ని ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ధ్వంసం చేశారని చెప్పేసి భావిస్తున్నాం. అందుకని ఇది పార్లమెంట్లో ప్రతిపక్షాలు అంత పట్టుబట్టడానికి ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క కారణం ఉండొచ్చు. మొత్తం మీద అందరూ కలిసి ప్రతిపక్షాలు పట్టుబట్టడం అని చెప్పేసి అది ఒక ముఖ్యమైన విషయం. దీన్ని చర్చించడానికి ఎందుకు నిరాకరిస్తుందో కేంద్ర ప్రభుత్వం తెలియడంలా. చిన్న చిన్న విషయాలు చర్చిస్తారు. ఇప్పుడు ఎవరో అమెరికాలో ఏదైనా మాట గురించి చర్చిస్తారు, లేకపోతే ఇంకోరు మాట గురించి చర్చిస్తారు. వీటన్నిటి గురించి ఇది ఎంత పెద్ద ప్రజలకు సంబంధించి ప్రజల మీద భారాలు మోసే కుంభకోణం గురించి చర్చించకుండా నిరాకరించడం అని చెప్పేసి ఏ కోశానా ఇది పరిపాలన చేయడానికి అర్హమైన ప్రభుత్వం కాదు అని చెప్పేసి అనిపిస్తుంది. అట్లనే జమిలీ ఎన్నికలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ రోజు పతాక శీర్షికలో వార్తలు వచ్చినాయి. జమిలీ ఎన్నికలు భారతదేశానికి చాలా ఉపయోగపడతాయి, ఖర్చును తగ్గిస్తాయి అనే పేరుతోటి బీజేపీ ముందుకు తీసుకొస్తున్నామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అసలు జమిలీ ఎన్నికలు తీసుకురావడం వల్ల ఉపయోగాలు ఏంది, నష్టాలు ఏంది, మీ పార్టీ ఏమనుకుంటున్నారు? దానికి బాబాయ్ ముందు ఈ అదానీ సందర్భంలో మోడీ గారు, కేంద్ర ప్రభుత్వమే కాదు, కొంతమంది సద్గురు గారు కూడా ఒక వ్యాఖ్యానం చేశారు. ఈ అదానీ పేరు పెట్టకుండా ఇట్లాంటి చిన్న విషయాల మీద పార్లమెంట్ యొక్క సమయాన్ని వృధా చేయడం బాగలేదని చెప్పేసి పద్ధతిలో ఆయన గురువు ధ్యానం చేసుకుని
ఆధ్యాత్మికత గురించి, ఈ సమాజం దీన్ని పట్టించుకోకుండా పరలోకం గురించి ఆలోచించడం గురించి, వాటి గురించి చెప్పుకుంటే మంచిది. ఉమ్, కానీ ఇది ప్రజాస్వామ్యానికి సంబంధం లేని విషయం అన్నట్టు. ఉమ్, 2029 కోట్ల రూపాయలు లంచం ఇస్తే ఆ లంచం ఇది చర్చనీయాంశం కాదన్నట్టు. ఉమ్, 1,10,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడతా ఉంటే ఆ భారాన్ని ప్రశ్నించడం కూడా అనవసరమైన విషయం అయినట్టు ఉమ్, ఈరోజు ఆయన ఉపదేశం చేస్తున్నారు. ఉమ్, ఆ రకంగా అమాయకులైన భక్తుల్ని, ఆయన మీద అభిమానం కలిగిన వారిని ఈరోజు అవినీతిని రక్షించేదానికి సిద్ధంగా అండి అని చెప్పేసి ఆయన చెప్పడం తప్ప ఇంకోటి కాదు. ఉమ్, అలాగే ప్రజాస్వామ్యం ప్రజల సమస్యలు చర్చించకుండా గప్చిప్గా ఉండడానికి పనికొచ్చే సంస్థ తప్ప దానికి పెద్ద విలువ లేదన్నట్టు ఈరోజు ఆయన మాట్లాడటం కూడా ఉంది. ఉమ్, అందుకని ఎవరెవరు ఈరోజు అదానీ గారి చుట్టూ చేరి ఆయనకి సమర్థించి ఆయన రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారో ఉమ్, ఇవన్నీ చూస్తే మనకి అర్థమైపోతుంది. అందుకని ఆ విషయం కూడా మనం గమనించాలని చెప్పేసి నా అభిప్రాయం. ఉమ్, ఇక జమిలి ఎన్నికలకి సంబంధించి వస్తే, ఈరోజు భారతదేశంలో ఉన్న పార్లమెంటరీ ప్రజాస్వామిక పద్ధతి చాలా మందికి నచ్చటం లేదు. ఉమ్, ఆ నచ్చని వాళ్ళల్లో ప్రధానమైన పార్టీ బీజేపీ. ఉమ్, బీజేపీ వెనుకున్న ఆర్ఎస్ఎస్, అలాగే ఇతర సంఘ పరివార శక్తులకి ఇది నచ్చదు. ఈరోజు నచ్చకపోవడం కాదు, ఉమ్, భారతదేశం రాజ్యాంగం తయారు చేసినప్పుడే వాళ్ళకి నచ్చల, రాజ్యాంగమే నచ్చల, ఉమ్, ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే వాళ్ళకి నచ్చల. వాస్తవంగా వాళ్ళకి కావాల్సింది రాజకీయ వ్యవస్థ. అసలు రాజకీయ వ్యవస్థ గురించి ఇప్పుడు మాట్లాడలేరు కాబట్టి కనీసం అధ్యక్ష తరహా పరిపాలన కావాలి. అధ్యక్ష తరహా పరిపాలన తీసుకురావాలని చెప్పేసి ఒక ప్రయత్నం వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రయత్నం చేశారు. అప్పుడు వెంకటాచలయ్య కమిషన్ కూడా వేశారు. ఆ కమిషన్ సందర్భంలో ఈ చర్చలు ప్రారంభిస్తే విస్తారంగా దాని మీద వ్యతిరేకత వస్తే దాన్ని సర్దుకొని దాని పక్కన పెట్టేశారు. ఇప్పుడు అధ్యక్ష తరహా పరిపాలన అని చెప్పేసి మళ్ళీ చర్చ మొదలెడితే మళ్ళీ అదే పరిస్థితి వస్తుందని చెప్పేసి బీజేపీకి తెలుసు. అందుకని ఇప్పుడు కొత్త పద్ధతిలో జమిలి ఎన్నికల పద్ధతిలో, అంటే అన్ని స్థాయిల్లో ఎన్నికలన్నీ రకరకాల జరుగుతున్నాయి, అన్ని ఏకకాలంలో. జమిలి అంటే రాష్ట్రం కేంద్రం అని వస్తుంది, జమిలి అని మనం వాడుతున్నాం కాదు, జమిలి కాదు, సైమల్టేనియస్ ఎలక్షన్స్. అంటే అన్ని స్థాయిల్లో ఎన్నికలు ఒకేసారి పంచాయతీ నుంచి పార్లమెంట్. దానికి వాళ్ళు పెట్టిన పేరు 1 ఎలక్షన్ 1 నేషన్. అంటే దేశాన్ని మొత్తానికి అన్ని ఎన్నికలు ఒకేసారి జరగడం అని చెప్పేసి దాంట్లో కూడా అన్ని అర్థాలు రావు. కానీ ఒక దేశం ఒక ఎన్నిక, 1 నేషన్ 1 ఎలక్షన్ లో ఇంకా చాలా నిగూఢమైన అంతరార్థాలు ఉన్నాయి. అంటే ఈ దేశంలో వైవిధ్యానికి ఏం తావు ఉండకూడదు అనేది హిందుత్వ సిద్ధాంతం. అంటే ఈ దేశంలో ఒకే సంస్కృతి ఉండాలి, ఒకే భాష ఉండాలి, ఒకే మతం ఉండాలి, ఒకే పన్ను ఉండాలి, ఒకే భోజనం ఉండాలి, ఒకే దుస్తులు ఉండాలి, ఒకే రిజిస్ట్రేషన్ ఉండాలి, ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఒకటే ఉండాలి, ఒకే లైసెన్స్ ఉండాలి, పోలీసులకు ఒకే యూనిఫాము ఉండాలి, ఇంకేమేమి ఇప్పుడు ఒకే పౌరస్మృతి ఉండాలి. ఈ రకంగా ఇంకా దేశంలో వేరు వేరు ఏమి ఉండకూడదు, ఈ దేశంలో అంతా ఒకటిగా ఉండాలి, స్ట్రైట్ జాకెట్ ఒక మోసపోసినట్టు ఉండాలని చెప్పేసి సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతానికి ఇది బాగా సరిపోతుంది. అందుకని 1 నేషన్ నినాదంగా కూడా బాగా ఉంది. కానీ దీని వెనక చాలా ప్రమాదం, నిదానం బాగుంటుంది కాదు, ప్రమాదం. ఏం ప్రమాదం? మొదటి ప్రమాదం ఏంటంటే మనది ఒక ఉపఖండం అని చెప్పి అనుకుంటున్నాం. ఈ దేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి, ఒక్కొక్క భాష మాట్లాడేవాళ్ళు కోట్ల మందిలో ఉన్నారు, ఎన్నో కులాలు ఉన్నాయి, 4,000 5,000 కులాలు ఉన్నాయి అంటున్నాం. అలాగే ఈ దేశంలో అనేక రకాలైన మతాలు ఉన్నాయి. ఈ మతాలు ఒక్కొక్క మతంలో కూడా అనేక ఉపశాఖలు, వివిధ రకాల పద్ధతులు, సాంప్రదాయాలు, పండగలు, వైవిధ్యం ఎంతో ఉంది. అలాగే మన ఆహార్యం కానీ, మన తిండి అలవాట్లు కానీ, వీటన్నిటిలో ఎంతో వైవిధ్యం ఉంది. వీటన్నిటిలో ఎంత వైవిధ్యం కలిగిన దేశాన్ని ఐక్యంగా ఉండాలి అని అంటే వీళ్ళందరినీ ఒకే మూసలోకి రమ్మండం ద్వారా ఐక్యత సాధ్యమా? ఎవరి పద్ధతుల్ని, ఎవరి సాంప్రదాయాలని వాళ్ళు అనుసరిస్తూ, అవసరమైతే మార్చుకుంటూ, పరస్పరం గౌరవించుకుంటూ కలిసి ఉండడం ద్వారా ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచగలమా అని చెప్పేసి మన రాజ్యాంగ నిర్మాతలు చాలా తీవ్రంగా ఆలోచించారు. జాతీయోద్యమం కూడా తీవ్రంగా ఆలోచించింది. ఆలోచించి చెప్పింది ఏంటంటే ఈ దేశం సమైక్యంగా ఉండి ఎంత పెద్ద దేశం ఒక దేశంగా ఉండాలి అని చెప్పంటే మన దేశంలో ఈ వైవిధ్యానికి ప్రాతినిధ్యం
అవకాశం ఇస్తూ ఉండే ఐక్యత అయితేనే సాధ్యం అవుద్ది అనుకున్నాను. అందుకని యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసి చెప్పారు. ఏకత్వం ఉండాలి, మన దేశం ఒకటిగా ఉండాలి, కానీ ఈ భిన్నత్వం దాంట్లో ఇమిడిపోయి ఉండాలి, దానికి అతీతంగా ఉండకూడదు, కానీ దానికి లొంగిపోయి ఉండకూడదు. కాబట్టి అటువంటి పద్ధతిలో ఉంటేనే సాధ్యం అవుతుందని చెప్పేసి రాజ్యాంగ నిర్మాతలు అనుకున్నారు. దానికి మిగతా అనేక అంశాలు, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, అలాగే సామాజిక న్యాయం, అన్నిటికన్నా ముఖ్యమైనది సమాఖ్యవాదం, ఇటువంటివన్నీ అవసరం అని చెప్పారు. వాటన్నిటి గురించి నేను తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ వీటన్నిటిలో ఇంకొక ముఖ్యమైనది ఈ ప్రజాస్వామ్యంలో కూడా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మనకు సూటబుల్. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఎందుకు సూటబుల్ అంటే, అలాగే దేశాన్ని పరిపాలన చేయడానికి ఒక రకమైన ఒక వ్యవస్థ, దానికి ఎన్నికలు, అలాగే వివిధ రాష్ట్రాలు వాళ్ళు స్వతంత్రంగా కానీ లేకపోతే ఒక స్వయం ప్రతిపత్తి కలిగి వాళ్ళు పరిపాలన చేసుకోవడానికి ఒక రాజకీయ వ్యవస్థ, అలాగే స్థానిక స్థాయిలో ప్రజలందరూ పాల్గొనడానికి పనికొచ్చే ఇంకొక రాజకీయం, మూడంతస్తుల రాజకీయ వ్యవస్థ. దేనికి దానికి పరిధి స్పష్టంగా ఉండాలి, హక్కులు స్పష్టంగా ఉండాలి, రెస్పాన్సిబిలిటీ బాధ్యతలు స్పష్టంగా ఉండాలి, ఒకదానికి ఉండే సంబంధాలు ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు స్పష్టంగా ఉండేట్టుగా మన రాజ్యాంగ వ్యవస్థను తయారు చేశారు. దాని మూలంగానే ఈ రోజు ఐక్యంగా ఉన్నాం. ఇది మొత్తాన్ని ఈ వ్యవస్థను మొత్తాన్ని ధ్వంసం చేసి ఈరోజు కేంద్రం మాత్రమే ఈ దేశంలో పరిపాలన చేసే ముఖ్యమైన ఏక వ్యవస్థని చేయాలి అని చెప్పేసేది. ఆ రకంగా ఈ స్థానిక ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే హక్కులు, బాధ్యతలు, అటువంటివన్నింటినీ క్రమక్రమేణా కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే పంపించేస్తున్నారు, హక్కులన్నిటి కాలు రాస్తున్నారు. ఇది ఒక పరాకాష్ట. అంటే ఒకే ఎన్నిక జరగడం ద్వారా కింది అంశాలకి ప్రాధాన్యత లేకుండా పోద్ది. ఈరోజు ఒక గ్రామంలో ఒక సర్పంచ్ ఆ ఊర్లో రోడ్డు ఎట్లా ఉంది, వాటి ప్రాతిపదిక మీద ఎవరిని గెలిపించుకోవాలనేది లేదు. ఇవన్నీ ఒకసారి జరిగితే కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి అవుతారు, ఎవరు దీని అవుతారు, ఆయన ఏం చెప్తారు, దాన్ని బట్టి గ్రామంలో కూడా పంచాయతీ సర్పంచ్ కూడా ఓటేసే పరిస్థితి లేదు. రాష్ట్రం ఉంది, పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో భాషలు, ప్రాంతాలు, నీటి వ్యవస్థలు ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. ఇక్కడ పరిపాలించేవాడు, పరిపాలించిన వాడు, వాటన్నిటిని బట్టి వైవిధ్యంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకమైన ప్రభుత్వాలు, ఒక్కొక్క రకమైన పార్టీలు ఎన్నికవుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రానికి కేంద్రానికి జరపడం ద్వారా కేంద్రంలో ఉండే విధానాలని, కేంద్రంలో ఉండే వ్యక్తులను బట్టి, లేదా కేంద్రంలో డబ్బు బాగుంది కాబట్టి వాళ్ళు వేసే ఎరను బట్టి, వాళ్ళ స్కీములను బట్టి మీరు ఎన్నుకోండి అని చెప్పేసి, రాష్ట్ర వైవిధ్యాలకి ఏం ప్రాతినిధ్యం లేదని చెప్పేసి పద్ధతిలో చేసే అవకాశం ఉంది. ఇది ఈరోజు ఇప్పటికే ఉంది డబుల్ ఇంజన్ గవర్నమెంట్. డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అంటే కేంద్రంలో బీజేపీ ఉన్నది, ఇక్కడ కూడా బీజేపీని ఎన్నుకోండి, ఇంకో ప్రభుత్వాన్ని ఎన్నుకోవద్దని చెప్పేసి ఇప్పుడే మీకు జమిలి ఎన్నికలు రానక్కర్లేకుండా, వన్ నేషన్ వన్ ఎలక్షన్ రాకుండానే ఇప్పుడు ప్రారంభించారు. దానికి ఇప్పుడు పూర్తి స్థాయి అధికారిక ముద్ర ఇది వేస్తుంది. అందుకని ఇది మొత్తం సమాఖ్యవాదాన్ని భంగం చేస్తుంది, ప్రాంతీయ పార్టీలన్నింటినీ నాశనం చేస్తుంది. ప్రాంతీయ శక్తులకి, ప్రాంతీయ సమస్యలకి, ప్రాంతీయ భావాలకి, అస్తిత్వాలకి ఏ రకమైన విలువ ఉండదు. ఈరోజు అస్తిత్వాలంటే ఈరోజు సామాజిక అస్తిత్వాల మీద పార్టీలు ఉన్నాయి, భాషా అస్తిత్వాల మీద పార్టీలు ముందుకు వచ్చినాయి. ఒక్కోసారి ఆ అస్తిత్వాల ప్రాతిపదిక మీద అన్యాయం జరిగిందనుకుంటే అన్యాయాన్ని సరి చేసుకోవడానికి రాజకీయ పార్టీలు వస్తున్నాయి. మంచి పార్టీలా చెడ్డ పార్టీలు వేరే వాళ్ళ అస్తిత్వాలు వ్యక్తం చేసేదానికి, వాటన్నిటికీ ఏమీ లేకుండా ఈరోజు పోద్ది. అందుకనే ఇది దేశానికి మంచిది కాదని చెప్పేసి చెప్తున్నాను. ఇక వాళ్ళు చెప్పేది జమిలి ఎన్నికలకి లేకపోతే వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ కి వాళ్ళు చెప్తున్న కారణాలు చాలా అర్ధరహితంగా ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే, ఈ రకరకాల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, ఉప ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది, ఖర్చు తగ్గించవచ్చు అని చెప్పేసి మొదటిది. ఒకటి, ఖర్చు తగ్గదు. ఎందుకంటే ఎన్ని జరిగినా అన్ని ఓట్లు నువ్వు స్థానిక సంస్థకు ఒక ఓటు, ఇంకో ఓటు వేస్తున్నారు. ఇవన్నీ ఒక మేషంలో అయ్యారుగా, 3 మేషన్లు 3 సార్లు పెట్టే బదులు ఒకసారి పెడతాం అంతే. వాస్తవంగా 3 సార్లు పెడితే ఈ మిషన్ 3 సార్లు వినియోగించవచ్చు. అంటే ఒక్క మిషన్ ని 3 సార్లు వినియోగించవచ్చు. ఒకేసారి పెడితే 3 మిషన్లు నువ్వు అదనంగా తీసుకురావాలి. రెండోది, ఇవన్నీ ఒకేసారి పెడతాం. ఇవన్నీ ఒకేసారి పెడితే
సిబ్బంది ఎలా తగ్గుద్ది? ఉమ్, ఇప్పుడు 7 దశల్లో పెడుతున్నారు. ఉమ్, అంటే ఈ సిబ్బంది, ఆ సిబ్బంది, ఆ సిబ్బంది పెట్టడానికి. ఉమ్, ఇప్పుడు అన్ని 5 దశలు తీసుకొచ్చి ఒకసారి 7 దశలే చాలా కష్టం. మన పార్లమెంటానికి 7 దశలు పెట్టారు. అవును. 7 దశలే కష్టం అని చెప్పేసి 7 దశల్లో పెట్టినా కానీ అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పంటే ఇవన్నీ ఒక దశలో పెట్టేస్తే దీనికి ఎంత సిబ్బంది కావాలి ఒకేసారి? ఉమ్, దీనికి ఎంత భద్రతా సిబ్బంది కావాలి? ఉమ్, దీనికి ఎంత ట్రాన్స్పోర్ట్ కావాలి? దీనికి ఎన్ని మిషన్లు కావాలి? ఆ ఉమ్, మిషన్లకు స్పేర్ మిషన్లు ఎన్ని కావాలి? వాటిని రిపేర్లు చేయడానికి ఎంత సామగ్రి కావాలి? కాబట్టి ఖర్చు ఏమీ తగ్గదు. ఉమ్, ఖర్చు ఏమీ తగ్గక వీటన్నిటిని ఒకేసారి ఒత్తిడి చేసి కుదించి చేయడం ద్వారా చాలా గందరగోళం, చాలా అవినీతి, అక్రమాలకి జరిగే అవకాశం ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. ఇది ఉమ్, మొదటిది. ఉమ్, రెండోది వాళ్ళు చెప్తుంది ఏంటి? ఇది అభివృద్ధికి ఆటంకంగా ఉంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉమ్. వచ్చేస్తుంది. మధ్యలో మధ్యలో మధ్య చేస్తుంది. మధ్యలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. ఉమ్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నువ్వు పెట్టుకున్నది. ఉమ్, అడ్డం లేకుండా పెట్టుకోదలుచుకుంటే చర్చిద్దాం. ఉమ్, అదేమి ఆకాశాన్ని నుంచి ఇచ్చింది కాదు, లేకపోతే బైబిల్లోనో, ఖురాన్లోనో, భగవద్గీతలో చెప్పిందేమి ఉమ్, కాదు. అధికారంలో ఉన్న పార్టీలు వాగ్దానాలు చేసి రకరకాల పద్ధతులు చేసి దుర్వినియోగం చేసి అనవసరంగా ఎక్కువ లబ్ధి పొందకుండా చేయడం కోసం పెడుతున్నారు. ఉమ్, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు వాగ్దానాలు చేయడం లేదా? ప్రతిపక్షాలు వాగ్దానం చేయడం లేదా? ఎన్నికల తేదీ వాళ్ళు ముందుగానే ఊహించి పలాని తేదీ లోపల వస్తామని చెప్పేసి ఉమ్, ఈ లోపల అన్ని స్కీములు, అన్ని శంకుస్థాపనలు అన్ని చేయడం లేదా? అధికారంలో ఉన్న వాళ్ళు ఈరోజు హెలికాప్టర్లో వాళ్ళు ప్రధానమంత్రి ఆయన రక్షణ కోసం ఎయిర్ ఫోర్స్ విమానాలను ఇప్పుడు ఉమ్, వాడటం లేదా? ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ సాధ్యమైనంత వరకు ఎలా ఒక ఫెయిర్ ప్లే అందరికీ సమానంగా ఉండేట్టు, అలాగే ప్రజలకి ఇబ్బంది జరగకుండా ఉండేట్టు, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోకుండా ఉండేట్టు కొత్త రూల్స్ రూపొందిద్దాం, చర్చిద్దాం, అందరం అంగీకృతమైన ఉంది. కానీ అది అభివృద్ధికి ఆటంకం అని చెప్పేసి చెప్పడం అని చెప్పేసి ఏమిటి ఒకటి. ఉమ్, రెండోది అసలు ఖర్చు కానీ ఆటంకం అనేది ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడానికి వాడతావా? ప్రజాస్వామ్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి వాడతావా? ఈరోజు ఖర్చు తగ్గుతుందని చెప్పేసి నువ్వు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తావా? ఎన్నికలే లేకపోతే అసలు ఖర్చే ఉండదు. ఉమ్, హిట్లర్ చెప్పింది అదే, ముస్సోల్ని చెప్పింది అదే. ఎన్నికలు లేకపోతే ఇంకా ఖర్చే ఉండదు. హిట్లర్ అయితే ఇంకో విషయం చెప్పాడు, ఈ ఎన్నికలు ప్రక్రియలు వీటి మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, ఉమ్, ఈ ఖర్చుని మనం అభివృద్ధికి వినియోగించవచ్చు ఎన్నికలు రద్దు చేసేస్తే ఉమ్, అని చెప్పేసి చెప్పాడు. ఆయన ఇంకోటి కూడా చెప్పాడు, ఈ జైళ్ళు, కోర్టులు, న్యాయవాదులు ఇటువంటి వాళ్ళందరూ చాలా ఖర్చు అవుతుంది, వీళ్ళందరూ ఎందుకున్నారంటే దొంగల్ని, దోపిడీదారులను రక్షించడం కోసం ఉన్నారు, వాళ్ళని కాల్చేస్తే సరిపోద్ది, ఇంత వ్యవస్థ అవసరం ఉమ్, ఏముంది, ఉమ్, ఆ రకంగా ఎంత డబ్బులు మిగులుతాయి, ఎంత సమయం మిగులుద్ది, దాంతో అభివృద్ధి చేయొచ్చు అని కూడా చెప్పాడు. ఉమ్, అంటే ఇక నువ్వు ఒక అభియోగం చేస్తే వాడు నేరస్తుడు అయిపోయినట్టు. ఉమ్, నేరం రుజువయ్యేదాకా ఎవడో నేరస్తుడు కాదని చెప్పేసి చట్టం ఉమ్, అది కొంత న్యాయం, విచారణ ఇవన్నీ కొంత సమయం తీసుకుంటుంది. కానీ ప్రజాస్వామ్యం కోసం, మానవత్వం కోసం ఇది అవసరం. ఉమ్, కానీ అందుకని దీనికి అభివృద్ధికి, ప్రజాస్వామ్యానికి పోటీ పెట్టి, ఖర్చుకి పోటీ, ప్రజాస్వామ్యానికి పోటీ పెట్టి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలని చెప్పేసి ఒక సైద్ధాంతిక భావన, ఒక నిరంకుశ భావన, నియంతృత్వ భావన ఉంది. అన్నిటికన్నా మించి సిపిఎంగా అసలు ఇంత పెద్ద దేశం ఇప్పటికి స్వాతంత్రం వచ్చి చాలా దేశాలు మిగల్లా. ఈరోజు సిరియా ఏమైంది చూద్దాం, అంతకుముందు యుగోస్లేవియా ఏమవుతుందో చూద్దాం, ఈరోజు పాలస్తీనా, ఇజ్రాయెల్ అవన్నీ అంతంత మన హైదరాబాద్ నగరం అంతా కూడా లేని దేశాలు. అవన్నీ వివిధ మతాలు, జాతులు, శాఖలు, ఉపశాఖలు వీటన్నిటిలో వాటిని పరిష్కారం చేసుకోలేక సతమతం అయిపోయి సివిల్ వార్స్ వచ్చి ఈరోజు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. ఇంత పరిస్థితి ఉన్నా కానీ భారతదేశం ఉపఖండంగా ఉండి అట్లాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు. ఎందుకు కాలేదు? సవాళ్ళు రాలేదని కాదు, ఇంతకుముందు ఖలిస్తాన్ వచ్చింది, ఇంకోటి వచ్చింది. అన్నిటినీ అధిగమించి ఈ మాత్రం మనం దేశం ఐక్యంగా ఉన్నామంటే ఈ ఈ మనం ఏర్పాటు చేసుకున్న కొన్ని వ్యవస్థలు దాన్ని రద్దు చేయాలని చెప్పుకుంటున్నారు. దాన్ని రద్దు చేస్తే మిగతా అవన్నీ వదిలేసేయండి, మన దేశ సమైక్యతకే ప్రమాదం వస్తుంది. అందుకని తీవ్రంగా వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అలాగే ఈరోజు ఇండియాలో బ్లాక్ లో ఉండే అనేక పార్టీలు అంటే వాళ్ళు ఒకటి ఈ రోజు పేపర్లో ఒకటి ఇచ్చారండి, 32 పార్టీలు సమర్థిస్తున్నాయి, 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి మొత్తంగా దేశవ్యాప్తంగా అంటున్నారు. అంటే మెజారిటీ పార్టీలు సమర్థిస్తున్నాయి అనేది ప్రొజెక్ట్ చేస్తున్నారు మీడియాలో, తప్ప అది? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న పార్టీలన్నింటిని తీసుకొచ్చి మీ అభిప్రాయం చెప్పమంటే ఇంకా వాడు బహుశా మెజారిటీ ఇంకా ఎక్కువ
ఉమ్, వస్తుంది. ఉమ్, కానీ ఈరోజు పార్లమెంట్లో ఉమ్, ఉన్న పార్టీలు ఉన్నాయి, ఉమ్, వాళ్ళకి ఉన్నాయి. ఉమ్, ఈరోజు పోయినసారి ఉన్న ఆ, సంఖ్య కన్నా తగ్గిపోయింది బీజేపీకి. ఉమ్, ఈరోజు ఇండియా బ్లాక్ పార్టీలకి మిగతా ప్రతిపక్షాలకి ఇంకా సంఖ్య పెరిగింది. ఆ ఉమ్, రకంగా 63 స్థానాల బీజేపీ షార్టేజీ ఉమ్, వచ్చింది. ఉమ్, ఈ జమిలీ ఎన్నికల గురించి ఎన్నికలకు ముందు వాళ్ళు ప్రకటించారు. ఉమ్, అంతకుముందు నుంచి కోవింద్ కమిటీ చేశారు. అవును. వాస్తవంగా ఎన్నికల్లో ఇది ఒక పెద్ద ప్రధానమైన డిమాండ్గా ఉమ్, వాళ్ళు తీసుకొచ్చారు. ఉమ్, ఎన్నికల ఫలితాలు ఏం చేసినాయి? ఉమ్, వాళ్ళకి వాళ్ళని బలహీనపరిచింది. ఉమ్, కాబట్టి ఆ రకంగా ప్రజా అంశాన్ని తీసుకున్నా కానీ వాళ్ళకి ఈ దీనికే మ్యాండేట్ ఇవ్వలేదు ఒకటి. ఉమ్, ఉమ్, అలాగే ఈరోజు ఆ రోజు ప్రతిపక్షాలు పోయినసారి కన్నా ఈరోజు బలంగా ఉన్నాయి. ఇంక ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఉమ్, ఈరోజు బీజేపీకి 235 స్థానాలు ఉన్న పార్టీకి ఉమ్, మూడు స్థానాలు ఉన్న పార్టీకి, లేకపోతే ఏ స్థానం లేకుండా బీజేపీతో ఉన్న పార్టీలను వీటన్నిటిని లెక్క కట్టేసేసి మా 32 ఉన్నాయని చెప్పండి. ప్రధానంగా ఈరోజు బీజేపీ, ఉమ్, తెలుగుదేశం, నితీష్ కుమార్ ఉమ్, వాళ్ళ ప్రభుత్వంలో కొద్దిగా సంఖ్యరీత్యా ఉన్న పార్టీలు వీళ్ళు. ఉమ్, వీళ్ళు తెలుగుదేశం జమిలీ ఎన్నికలను వ్యతిరేకించింది గతంలో. ఉమ్, ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వాములు అయింది కాబట్టి సమర్థిస్తుంది. ఉమ్, రేపు కోపం వచ్చి బయటకు వస్తే వ్యతిరేకిస్తుంది. ఉమ్, జేడీయూ ఇంతకుముందు సమర్థించింది. ఉమ్, జేడీయూ కాదు, బీజేడీ, ఒరిస్సా బీజేడీ. ఉమ్, ఇప్పుడు వాళ్ళకి తగాదా వచ్చింది కాబట్టి ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. ఉమ్, కాబట్టి నితీష్ కుమార్ ఇంతకుముందు దీనికి వ్యతిరేకం, ఇప్పుడు సానుకూలం. ఉమ్, కాబట్టి ఈ పార్టీలు రేపు ఎక్కడ ఉంటాయో ఎల్లుండి ఎక్కడ ఉంటాయో చెప్పలేము. దాన్ని బట్టి మనం నిర్ణయం ఎక్కల. ఉమ్, ఇది ప్రాంతీయ పార్టీలను పూర్తిగా భూస్థాపితం చేస్తుంది ఈ సిద్ధాంతం వస్తే. అందుకని చంద్రబాబు కానీ, బీజేడీ కానీ, లేదా జేడీయూ కానీ ఇప్పుడు ఈరోజు సమర్థించిన వాళ్ళు కూడా రేపు నిలబడతారని చెప్పేసి చెప్పలేం. ఉమ్, అలాగే మిగతా ఈరోజు ఇండియా బ్లాక్లో కాంగ్రెస్ ఉమ్, స్పష్టమైన వైఖరి తీసుకుంది. ఇంతకుముందు ఇంత స్పష్టమైన వైఖరి తీసుకోవాలా. ఉమ్, ఇప్పుడు కాంగ్రెస్ని ఏదన్నా మెత్తబరిచేసేయచ్చు అని చెప్పేసి ఆశ మీడియాలో చూస్తే బీజేపీ ఆశపడుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే జేపీసీకి రెఫర్ చేసి జేపీసీలో ఏదో ఏకాభిప్రాయం సాధించి ఉమ్, ఇవ్వాలని. ఏకాభిప్రాయం సాధించడం అనేది సాధ్యం కాదు. ఉమ్, రెండవది, ఇప్పుడు మద్దతు ఇస్తామన్న వాళ్ళు కూడా రేపు మద్దతు ఇవ్వరు. ఈరోజు ఈ 32 పార్టీల్లో అత్యధిక పార్టీలు వాళ్ళ అస్తిత్వాల కోసం ఏర్పడిన పార్టీలు ఎక్కువ. ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలే కాదు, ప్రాంతీయ పార్టీలు, సామాజిక పార్టీలు, రకరకాల పార్టీలు ఉమ్, ఇవన్నీ ఉన్నాయి. ఉమ్, వాస్తవంగా వాళ్ళకి ఉరేసే వ్యవస్థని ఇవాళ అర్థం కాకపోతే రేపైనా ఇవాళ తమ అవసరాల కోసం, తక్షణ స్వార్థం కోసం కొన్నాయన్నా రేపు వాళ్ళు మారుతారు. కాబట్టి క్రమేణా ప్రజాభిప్రాయం అనేది దీనికి వ్యతిరేకంగా ఉంటుంది తప్ప దీనికి అనుకూలంగా ఉండదు. దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి జమిలీ ఎన్నికలు వస్తాయా లేదా అనేది ఒక భాగం అయితే, ఈ చర్చనీయాంశం చేయడం ద్వారా రాష్ట్రాల యొక్క హక్కుల్ని బలహీనం చేయొచ్చు అని చెప్పేసి అంశం దాంట్లో ఒకటి ఉంది. రెండవది ఏంటంటే, ఈరోజు దేశమంతా హిందుత్వ సిద్ధాంతం వైపుకి రావాలని చెప్పేసి ప్రచారానికి ఇది తోడ్పడుద్ది. ఈ దేశం అంతా హిందుత్వ పద్ధతిలో ఉండాలి అని చెప్పేసి ఎట్లా అంటున్నారో, ఒకే ఎన్నిక పద్ధతిలో ఉండాలని చెప్పేసే భావం మన బుర్రల్లోకి ఎక్కించడం ద్వారా హిందుత్వమే మన దేశానికి ప్రధానమైన భావజాలంగా ఉండాలని చెప్పేసే వైపు కూడా ప్రజలను ఆలోచించి నెట్టొచ్చు అని చెప్పేసే పద్ధతిలో దీంట్లో ఉన్నది. అందుకని ఇది తీవ్రమైన నష్టం అని చెప్పేసి మనం చెప్తున్నాం. అందుకని ఈ ఎమ్మెల్యే ఎన్నికల పద్ధతిని వాటిని మనం సిపిఎం కానీ, వామపక్షాలు కానీ, ఇతర పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అట్లనే మీ ఇండియా బ్లాక్ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఎన్నికల తర్వాత ఇండియా బ్లాక్ ఎట్లా అస్తిత్వం ఎట్లా ఉంది, పరిస్థితి ఎట్లా ఉంది? ఖచ్చితంగా ఈరోజు ఇండియా బ్లాక్ అనేది ఇది ఏమి ఒక రాజకీయ కూటమి కాదు. ఎందుకంటే దీంట్లో అనేక రకాల భావజాలం కలిగిన, సిద్ధాంతాలు కలిగిన వామపక్షాలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, అలాగే కాంగ్రెస్ ఉంది, జాతీయ పార్టీగా ఉంది. కాంగ్రెస్ తోటి పూర్తిగా వ్యతిరేకించే సిపిఎం ఉన్నది, ఆప్ ఉంది. అలాగే కాంగ్రెస్ తోటి కలిసిపోవాలని చెప్పి అనుకున్న సయోధ్యగోదరని టీఎంసీ ఉన్నది. రకరకాల శక్తులన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ ఈరోజు ఒక తాటి మీదకి తీసుకొని వచ్చింది ఏమిటంటే, ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి, అలాగే రాజ్యాంగ వ్యవస్థకి ప్రమాదం జరుగుతుందని చెప్పేసి ఒకే ఒక భావం. ఆ ప్రమాదాన్ని బీజేపీ తెస్తుంది. కాబట్టి బీజేపీని ఎవరు వచ్చినా, ఎవరు రాకపోయినా, ఎవరు మంచి చెడ్డ ఎట్లా ఉన్నా బీజేపీ ఉండడం అని చెప్పేసి అది
ఆ మతోన్మద రాజకీయాలు భారతదేశంలోకి రావడం అనేది మాత్రం ఎవరు మన ఎన్ని తేడాలున్నా అంగీకరించడం మనం కుదరదని చెప్పేసి ఒకే ఒక అంశం మీద ఈరోజు వచ్చింది. కాబట్టి దాంట్లో బలం ఏమిటంటే ఈరోజు భారతదేశానికి మతోన్మాద రాజకీయాలు అవసరం లేదు, మన తగాదలిన్న ఈ విషయం మీద కలిసి పనిచేద్దాం అని చెప్పేసి అనుకోవడం అనేది ఈ ఇండియా బ్లాక్లో ఉండే పార్టీలు ప్రజలకు ఇచ్చిన ముఖ్యమైన బలం. ఈ బలం కొనసాగుతూనే ఉంది. రాబోయే కాలంలో కూడా ఇది ముఖ్యంగా బీజేపీని తోటి అఖిల భారత స్థాయిలో తలపడాల్సి వచ్చినప్పుడు ఈ భావం అనేది సులభంగా పోదు. ఈ భావం ఈ పార్టీలో వచ్చింది కాదు, కింద నుంచి ప్రజల్లో నుంచి వచ్చిన భావానికి ఇప్పుడు ఈరోజు ప్రతినిధిగా ఉన్నారు. దీనికి భిన్నంగా ఎవరు ప్రవర్తించినా వాళ్ళు ప్రజలను హర్షించరు. అందుకనే ఇన్ని తేడాలు ఉన్నా ఈరోజు ఐక్యంగా ముందుకు పోతున్నారు. అయితే బలహీనత ఏమిటంటే ఈ అఖిల భారత స్థాయిలో బీజేపీ మీద మతోన్మాదం మీద దేశం లౌకికవాదంతో ఉండాలనే దాని మీద ఏకీభావం ఉన్న వివిధ రాష్ట్రాల స్థాయికి వచ్చేసరికి అక్కడ అధికారంలోకి ఎవరు రావాలి, ఎవరు ఉండకూడదు, ఆయా ప్రాంతాల్లో తమ బలాన్ని ఎలా నిలుపుకోవాలి, తమ ఈ రకమైన రాజకీయ అవసరాల కోసం ఈ తగాదాలు ఉన్నాయి. అందుకని చాలా చోట్ల రాష్ట్రాల స్థాయికి వచ్చేసరికి తగాదాలు పడుతున్నారు. ఈరోజు ఢిల్లీ ఎన్నికలు చూడండి, అలాగే బెంగాల్ ఎన్నికలు చూడండి, రకరకాల రాష్ట్రాలు, పంజాబ్లో ఎన్నికలు చూడండి, కేరళలో ఎన్నికలు ఆ రకంగా పడుతున్నారు. అవి ఈ ఇండియా బ్లాక్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పే స్పృహను కూడా బద్దలు చేసి భగ్నం చేసే స్థాయిలోకి రాలేదు. రాకూడదని మేము కోరుకుంటున్నాం. రాకుండా చూసేదానికి మేము చాలా సిపిఎంగా వామపక్షాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం అంటే అది మాకు పెద్ద లాభం కరమైన అంశమే కాదు. మాకు లాభం కాకపోయినా దేశానికి లాభం. కాబట్టి దేశం లాభం ముఖ్యం తప్ప ఒక పార్టీగా ఒక సంస్థగా లాభం అనేది ద్వితీయం. అందుకని మేము కేరళలో వాటిల్లో మాకు నష్టదాయకంగా ఉన్నా కానీ మేము ఎందుకు ఈ రకమైన కృషి చేస్తున్నామంటే ఉంది. అయితే అది మహారాష్ట్ర ఎన్నికలు దెబ్బతిన్నారు, అలాగే హర్యానా ఎన్నికల్లో దెబ్బతిన్నారు. వాస్తవంగా బీజేపీ ఓడిపోవాల్సిన బీజేపీ ఈ ఇండియా బ్లాక్లో ఉండే పార్టీల మధ్య సయోధ్య తగినంతగా లేకపోవడం అది గెలిచిందనే ఒక భావం వచ్చింది. ఈ భావాలను అధిగమించాల్సిన అవసరం ఈ పార్టీలో ఉన్నాయి. రాబోయే కాలంలో ఇవి ఎంత మేరకు ఎట్లా చేస్తాయి అని చెప్పేసి ఒక ముఖ్యమైన అంశం. అయితే ఇది ఆ పార్టీల మీద ఆధారపడలేదు, కింద ప్రజలు ప్రజాభిప్రాయం కూడగట్టడం మీద ఆధారపడి ఉంటుంది. ఆ కృషి మేము చేస్తాము. అట్లనే పార్లమెంట్ హిస్టరీలోనే మొట్టమొదటిసారి రాజ్యసభ చైర్మన్ ఆయన ఉపరాష్ట్రపతి ధన్కర్ని అవిశ్వాస తీర్మానం పెట్టారు. అసలు ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది పార్లమెంట్ లో? మొదటిది ఏంటంటే బీజేపీ వచ్చిన తర్వాత రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ నిష్పక్షపాతంగా అలాగే న్యూట్రల్గా పనిచేయాల్సిన రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ రాజకీయం చేసేస్తున్నారు. గవర్నర్ వ్యవస్థని రాజకీయం చేసేసారు. గవర్నింగ్ వ్యవస్థను రాజకీయం చేయడం అనే దానికన్నా బీజేపీకి లేకపోతే సంఘ్ పరివార శక్తులకి ఒక సాధనంగా ఈరోజు చేశారు. అదే పరిస్థితిని ఈరోజు స్పీకర్ పదవిని అలాగే ఉపాధ్యక్ష పదవిని, అంటే రాజ్యసభకు అధ్యక్షుడు ఉన్నారు కాబట్టి ఈ పదవులను కూడా సంపూర్ణంగా రాజకీయ పరం చేసి ఒక రాజకీయ స్పీకర్ అంటే అన్ని పక్షాలతో సమన్వయం, ఆయనకు కూడా రాజకీయాలు ఉండొచ్చు, లేకపోతే ఆమెకు కూడా రాజకీయాలు ఉండొచ్చు. కానీ స్పీకర్ పదవిలో కూర్చోబెట్టినప్పుడు అందరూ అన్ని పక్షాలు తోడుకొని వెళ్ళి ఎందుకు పెడతారు? నిష్పక్షపాతంగా అందరికీ చర్చలకు అవకాశం ఇస్తూ ఆ రకంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఇస్తారు. అటువంటి హుందాతనం లేకుండా ఒక మంత్రివర్గంలో ఒక మంత్రిలాగా వ్యవహరించే పద్ధతిలో చేస్తే అది ప్రజాస్వామ్యానికి నష్టం. అందుకని ఈరోజు ప్రతిపక్షాలన్నీ ధన్కర్ గారి మీద ఎందుకు అభ్యంతరం పెడుతుంది? ఇంతకుముందు కూడా బీజేపీ నియమించిన స్పీకర్స్, డిప్యూటీ స్పీకర్స్ ఉన్నారు, లేకపోవడం కాదు. కానీ ఈరోజు ఎందుకు దాదాపు నేను స్పీకర్ని అనే భావన ఆయనకి లేదు. నేను ఒక సంఘ్ పరివార్ కార్యకర్తను అక్కడ కూర్చున్నాను, సంఘ్ పరివార్ ప్రయోజనాలని బీజేపీ ప్రయోజనాలను రక్షించడం కోసం అని చెప్పేసి పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. కాబట్టి అవిశ్వాస తీర్మానం గెలుచుద్దా లేకపోతే వీగుద్దా అనేది అంత ప్రధానం కాదు. ఒక విషయాన్ని, ఇది ప్రజాస్వామ్యానికి భిన్నంగా ఈ వ్యవస్థని
దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి విషయాన్ని ప్రజలకి తెలియజేయాలి, దేశానికి ఆ, తెలియజేయాలి. ఆ రకంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే వాళ్ళందరూ దీన్ని తీవ్రంగా పరిగణిస్తారని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక పోవాలి. అందుకనే ఈరోజు అవిశ్వాస తీర్మానాన్ని పెడుతున్నారు. మీరు అన్నారు ఇది గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు, ఇదే మొట్టమొదటిసారిగా ఒక రాజ్యసభ ఆ, ఆ, చైర్మన్ మీద ఇట్లా చేస్తున్నారంటే అది కూడా నిజం కావచ్చు. అది మొదటిసారి ఇట్లాంటి చేయడం అంత ముఖ్యం కాదు. మొట్టమొదటిసారి అటువంటి వ్యక్తి ఈరోజు కుర్చీలో కూర్చున్నాను. ఇంతకుముందు ఏ పార్టీ ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షం ఎవరున్నా కానీ ఇంత నేకెడ్గా, ఇంత నగ్నంగా ఆ ఆ పదవిని, ఆ హోదాని అప్రజాస్వామికంగా ఒక రాజకీయ అవసరం కోసం వాడుకున్న పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడు లేదు. అందుకని ఈరోజు ఆ, అది ప్రజలకి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తున్నారు. అంటే అంతర్జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాండి. సిరియా పరిస్థితి ఇప్పుడు సిరియాకు సంబంధించి ఆ దేశ పరిస్థితి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. అది కూడా ఒక ఉగ్రవాదుల చేతిలోకి వెళ్ళిన ప్రభుత్వం. అసలు దీని వెనుక ఎవరున్నారు? ఏం జరిగింది? అసలు సిరియా పరిస్థితి ఏంటంటే? ఇప్పుడు ఈ వెస్ట్ ఏషియా అంటాం వీటన్నిటిని. ఇప్పుడు ఇజ్రాయెల్, పాలస్తీనా, సిరియా, లెబనాన్, జోర్డాన్, ఈజిప్టు, లేకపోతే ఇరాన్, ఇవన్నీ మీరు చూస్తే ఒక కీలకమైన, ప్రపంచంలో ఒక కీలకమైన ప్రదేశం. ఆ ప్రదేశంలో దేశాలు చూస్తే చిన్న చిన్నవి, కానీ సమస్యలు చూస్తే పెద్ద పెద్దవి. అలాగే ప్రపంచంలో ఉండే ముఖ్యంగా అమెరికా, అలాగే యూరోపు, ఇటువంటి పాత సామ్రాజ్యవాద దేశాలు, ఇప్పుడు సామ్రాజ్యవాద దేశం ఆధిపత్యం వహిస్తున్న అమెరికా, వీటన్నిటికీ అది ఒక కీలకమైన స్థావరం. స్థావరం అంటే ఆ దేశాల్లో ఏదో పరిపాలన చేయాలని కీలకమైన అవసరం కాదు. ఈ ప్రపంచం మీద ఆధిపత్యం ఉండాలి అని చెప్పంటే అక్కడ తమ ఆధిపత్యంకి దెబ్బ తగలకూడదు అని చెప్పేసేది. అందుకని అక్కడ అన్ని వైపుల నుంచి ఇరాక్ మీద, అక్కడ ఇరాక్లో అమెరికా దాడి చేసి అక్కడ యుద్ధం జరిగింది. ఈ ఇరాక్కి ఇరాన్కి మధ్య పెద్ద 10 సంవత్సరాల పాటు యుద్ధం అక్కడే జరిగింది. పాలస్తీనాకి మీద దాడి, దుర్మార్గాలు ఆనాటి నుంచి ఈనాటి ఇజ్రాయెల్ చేస్తుంది. ఇజ్రాయెల్కి అమెరికా మద్దతు ఇచ్చి చేస్తుంది. సిరియాలో అంతర్యుద్ధం దాదాపు 10 సంవత్సరాల నుంచి నడుస్తుంది. పక్కన ఆఫ్ఘనిస్తాన్లో మనం చూసాం తాలిబాన్లు. అలాగే ఐఎస్ఐఎస్ ఇరాక్లో ప్రారంభమయ్యాయి. ఐఎస్ఐఎస్ అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా. ఇరాక్, సిరియాలో ఒక ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలని సంస్థ. వాళ్ళు ఈ సిరియాలో పనిచేస్తున్నారు, అంతకుముందు ఇరాక్లో పనిచేశారు. ఈ ఐఎస్ నాశనం చేయాలని చెప్పేసి అమెరికా బాంబులు చేస్తుంది. అలాగే ఈ ఐఎస్ పాతకాలంలో ఉన్న వాళ్ళందరూ కొత్త అవతారాలు ఎత్తే మళ్ళీ అదే అమెరికా దాన్ని ప్రోత్సహిస్తుంది. ఎందుకు ప్రోత్సహిస్తుంది అంటే అసాద్ మొదటిదాకా పరిపాలన ఎవరైతే చేశారో అతన్ని అక్కడ లేకుండా చేయాలి అని చెప్పేసి అది. కాబట్టి ఒక రకమైన రాజకీయ, అంతర్జాతీయ సామ్రాజ్యవాదుల యొక్క రాజకీయ క్రీడకి అదొక స్థావరం అయింది. ఎందుకు స్థావరం అయిందంటే మొదటి ఆ నూనె, రెండవది ఆ నూనె మీద పెత్తనాన్ని ప్రశ్నించే వాళ్ళు అక్కడ ఉన్నారు. మూడవది ఏంటంటే అక్కడ అనేక లౌకిక ప్రభుత్వాలు ఉండేవి ఇంతకుముందు. ఆ లౌకిక ప్రభుత్వాలు ఇస్లాం మతస్థులే ఎక్కువైనా అది మత రాజ్యాలు కాకుండా లౌకిక పద్ధతిలో వ్యవహరించాలి అని చెప్పేసేది ఉంది. అలాగే అనేక ప్రభుత్వాలు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, టర్కీలో పెద్ద లౌకిక ప్రభుత్వం ఉండేది, అమెరికా చెప్పిన మాటలు వినేవాళ్ళు కాదు. ఇరాన్లో ఇప్పుడున్న మతవాదులు రాకముందు అటువంటిది, ఈజిప్ట్లో అటువంటి పరిస్థితి ఉండేది. లౌకిక వాదాన్ని అక్కడ సామ్రాజ్యవాద వ్యతిరేకతని పోగొట్టాలి అని చెప్పంటే అక్కడ ఉండే లౌకిక శక్తులన్నింటినీ నాశనం చేయడం తప్ప ఇంకో మార్గం లేదని అమెరికా భావించింది. అందుకని అక్కడ ఉండే మత శక్తుల్ని, ఒసామా బిన్ లాడెన్ దగ్గర నుంచి వీళ్ళందరికీ ఆయుధాలు ఇచ్చి సిఏ పెంచి పోషించి ఈరోజు అక్కడ వాటన్నిటిని, అసాద్ కూడా అక్కడ ప్రజలను అణిచివేయడంలో వాటన్నిటిలో చాలా కర్కశంగా వ్యవహరించాడు. కానీ అతను కూడా లౌకికవాది. కాబట్టి అటువంటి వాళ్ళు ఉండడం ఇష్టం లేదు. అటువంటి నిరంకుశత్వానికి, ప్రజాస్వామ్యం కోసం పోరాడే శక్తులను కాదు అమెరికా ప్రోత్సహించింది. అంతకన్నా దుర్మార్గమైన, అంతకన్నా మత ఛాందస్సులుగా ఉండే వాళ్ళందరినీ ఈ లౌకిక వాదుల్ని ఓడించడం కోసం అమెరికా ఎంకరేజ్ చేసింది. అందుకని ఇప్పుడు అతి క్రూరంగా ప్రజాస్వామ్యాన్ని కాలరాచిన అసాద్ ఓ 10-15 ఏళ్ళ తర్వాత ప్రభుత్వం కూలిపోవడం ఒకవైపున సంతోషమైనా, ఈరోజు అక్కడ ఆ స్థానంలో ఇప్పుడు ఈరోజు అధికారానికి వచ్చిన వాళ్ళు అక్కడ ప్రశాంతతని,
అలాగే ప్రజల యొక్క భద్రతని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేవాళ్ళు ఏం కాదు. అంతకన్నా దుర్మార్గాలు, అంతకన్నా అన్యాయాలకి దారి తీసే శక్తులే అక్కడ వచ్చినాయి. దారి తీయడమే కాదు, రకరకాల శక్తులు కలహించుకునే శక్తులు ఈ రోజునే ఉన్నాయి. రేపు మళ్ళీ ఈ అంతర్యుద్ధం మళ్ళీ కొనసాగే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడే అసాద్ పోయాడు, కానీ యుద్ధం ఆగల. అమెరికా బాంబులు వేస్తానే ఉన్నది. కాబట్టి మళ్ళీ రేపు అక్కడ ఈ రాజకీయ కేళి జరుగుతూనే ఉంటుంది, అస్థిరత జరుగుతూనే ఉంటుంది. కాకపోతే మొత్తం మీద ఈ ఈ వ్యవహారంలో ఈ పాలస్తీనాలో ఉండే ప్రజలకి, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్ని అధిగమించేదానికి అసాద్ ప్రభుత్వం కొంత ఊరటగా ఉండేది. ఇప్పుడు అది పోవడంతో ఈరోజు పాలస్తీనా ప్రజలకి ఉండే కొద్దిపాటి మద్దతు కూడా ఈరోజు అక్కడ లేకుండా, ఆ రకంగా ఇజ్రాయెల్కి, అమెరికాకి ఈరోజు ఇంకా ఏకపక్షంగా అక్కడ వ్యవహరించే స్థితి వచ్చింది. అదే ఆందోళన కలిగించే విషయం. ఉగ్రవాదాన్ని మొత్తం అంతం చేస్తా అని ప్రపంచం కంకణ కట్టుకున్నట్టు ప్రపంచం మీద పెద్ద ఎత్తున దాడులు చేసిన అమెరికా ఈరోజు ఉగ్రవాదులే ప్రభుత్వంలోకి వచ్చిన సందర్భంలో మద్దతు ఇవ్వడాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చూసాం, అదే తాలిబాన్ వచ్చారు, అత్యంత మత ఛాందస్సులుగా ఉండేవాడు, ఈరోజు అధికారానికి వచ్చారు. అలాగే ఈరోజు ఇరాక్ లో ఒక లౌకిక ప్రభుత్వం ఉండేది, ఒక ఆధునిక ప్రభుత్వం ఉండేది. అత్యంత ప్రజాస్వామిక విలువలు పెద్దగా ఏమీ లేవు ఆ రోజు కూడా. కానీ ఏదో ఒక మేరకు ఇరాక్ ప్రజలకి ఈరోజు అమెరికా యుద్ధం చేసి దాన్ని ధ్వంసం చేసి దేనికి కాకుండా చేసిన పరిస్థితి కనపడుతుంది. అమెరికా చెప్పేది ప్రజాస్వామ్యం నీతులు తప్ప అమెరికాకి ప్రజాస్వామ్యం మీద అంతా ఉంది. అందుకని మేధావులందరూ చెప్పేది ఏంటంటే, అమెరికా ప్రజాస్వామ్యం పేరుతోటి నియంతృత్వాన్ని ఎగుమతి చేస్తుంది, మత సాందసాన్ని ఎగుమతి చేస్తుంది, అత్యంత దుర్మార్గాలను కూడా సహించి చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది అని చెప్పేసి ఈరోజు ప్రపంచ అనుభవం అంతా చెప్తుంది. అందుట్లో ఇప్పుడు ఈరోజు వెస్ట్ ఏషియాలో, పశ్చిమాసియాలో స్పష్టంగా అది మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈ సిరియాలో అసాద్ పోయినంత మాత్రాన అక్కడ నిరంకుశ మతత్వవాదులు అలాగే అంతర్యుద్ధాలు సమసిపోయాయి అని చెప్పలేదు. ఆ అంతర్యుద్ధాన్ని కొనసాగించుద్ది అమెరికా. వాళ్ళకి వీళ్ళకి ఆయుధాలు సరఫరా చేసి, ఎందుకంటే అక్కడ సంక్షోభం కొనసాగడం అనేది అమెరికాకి లాభకరంగా ఉంటుంది. అందుకనే ఆ సంక్షోభాన్ని అంత సులభంగా ఆర్నీయదు. అట్లనే అమెరికాలో గతంలో జో బైడెన్ కొంచెం సాఫ్ట్ గా ఉండే వ్యక్తి ఉండే, ఇప్పుడు దూకుడుగా ఉండే ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వచ్చిండు. ఎట్లా ఉంటాయి అంతర్జాతీయ రాజకీయాలు? అంటే బైడెన్ మెతగ్గా ఉండేవాడు, ట్రంప్ గట్టిగా ఉండేవాడు అనే పద్ధతిలో అంతర్జాతీయ విషయాలు మనం చెప్పలేము. బైడెన్ అధికారంలోకి వచ్చినప్పుడు, అలాగే ట్రంప్ ఓడిపోయినప్పుడు ప్రధానంగా అమెరికాలో అంతర్గత విషయాల మీద చర్చ జరిగి, ట్రంప్ మరీ అంతర్గతంగా దూకుడుగా ఒంటెత్తుగా వ్యవహరిస్తున్నాడు, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పేసి బైడెన్ గెలిపించారు. అలాగే ఆ రోజు బైడెన్ వస్తే ప్రపంచంలో కొంత ఉద్రిక్తతలు తగ్గిస్తాడు అని చెప్పేసి ప్రపంచంలో చాలా మంది ఆశించారు. కానీ అధికారానికి వచ్చిన తర్వాత ట్రంప్ ఏ రకంగా ఉన్నప్పుడు వ్యవహరించాడు, అంతకన్నా అన్యాయంగా దుర్మార్గంగానే వ్యవహరించాడు. ఈరోజు ట్రంప్ కన్నా ఇంకా ఎక్కువగా సహాయం చేశాడు యుద్ధానికి, ఇజ్రాయెల్ ని ఎంకరేజ్ చేశారు. ఈ ఉక్రెయిన్ ఉసిగొల్పి ఈరోజు ఉక్రెయిన్ సర్వనాశనం చేయడంలో బైడెన్ అటువంటి పాత్రే నిర్వహించారు. ఇప్పుడు మళ్ళీ అంతర్జాతీయంగా ట్రంప్ గెలిచాడు కాబట్టి ఉక్రెయిన్ లో యుద్ధం ఆగుద్ది, పాలస్తీనా మీద దాడి ఆగుద్ది, ఎందుకంటే ట్రంప్ నా సంగతి నేను చూసుకుంటాను, ప్రపంచం సంగతి నాకు అక్కర్లేదు, పట్టించుకోని అని చెప్తున్నాడు కాబట్టి అని చెప్పేసి మళ్ళీ ఇంకొక ఆశ కొంతమంది మీడియా ఏమి ఉండదు. అమెరికాలో ట్రంప్ బైడెన్ అనేది కాదు, అమెరికా సామ్రాజ్యవాదానికి ప్రపంచ ఆధిపత్యం కావాలా, దాన్ని బట్టి అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అధ్యక్షుల వ్యక్తులు బట్టే అమెరికా నడవదు. అమెరికా యొక్క ఎస్టాబ్లిష్మెంట్, సామ్రాజ్యవాదం యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అది నడిపించింది. ఇప్పుడు ఎలాన్ మస్క్లు వాళ్ళు వీళ్ళందరూ బయటకు వచ్చారు, బయటకు రాకుండానే వీళ్ళందరూ ఇప్పటి వరకు గతంలో నడిపించారు. వాళ్ళే డైరెక్ట్ సపోర్ట్ చేశారు కదా. ఇప్పుడు బయటకు వచ్చి డైరెక్ట్ గా సపోర్ట్ చేసి మనకు కనపడుతుంది, కానీ బయటకు రాకుండానే ఎంతో మంది అది ఆ ఎస్టాబ్లిష్మెంట్ నడిపించింది. అందుకని
యుద్ధాలు అక్కడికి సాగడం అని చెప్పేసి అది ఆ, ఈరోజు అమెరికాకి అది వదిలే అవకాశం లేదు. కాబట్టి రేపు ట్రంప్ వచ్చినా కానీ బైడెన్ అనుసరించిన విధానాలకి భిన్నంగా వ్యవహరిస్తాడని చెప్పేసి, అటువంటి పద్ధతిలో వ్యవహరించాలంటే అమెరికాలో ప్రజాభిప్రాయం, ప్రపంచంలో ప్రజాభిప్రాయం ఇంకో స్థాయికి చేరుకుంటే తప్ప అది సాధ్యం. మీరు మీ పార్టీ లెఫ్ట్ పార్టీలు ముఖ్యంగా పెట్టుబడిదారులు రాజకీయ వ్యవస్థలు మొత్తం ప్రభుత్వాలు నడిపిస్తే వెనుకుండే అని చెప్పేసి ప్రతిసారి విమర్శ చేస్తుంటారు, చెప్తుంటారు. కానీ అమెరికా ఎన్నికల సందర్భంలో ట్రంప్ గెలవగానే మొట్టమొదట మాట్లాడిన మాట ఎలాన్ మస్క్. ఇప్పుడు అంటే ప్రత్యక్షంగా అది బయటకు వచ్చింది అనుకోవచ్చా నిరూపణ ఎట్లా? అంటే ఎన్నికలకు ముందే ఎలాన్ మస్క్ గారు ట్రంప్ ఎన్నికల సభల్లో డాన్స్ వేశాడు, ప్రత్యక్షంగా పాల్గొని డాన్స్ వేశారు. ఎలాన్ మస్క్ కి ప్రత్యేకమైన అవసరం కూడా ఉంది. ఆయన ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్స్ తయారు చేస్తాడు, ఎలక్ట్రిక్ కార్స్, టెస్లా కారు తయారు చేస్తాడు. ఆ టెస్లా కారు ఈరోజు దానికి పోటీ చైనా నుంచి ఇంకొక కారు వచ్చింది, చౌకగా ఉంది, అంతకన్నా మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఈ ప్రపంచం అంతా ఎక్కువ దాని వైపుకి మొగ్గుతున్నారు ప్రపంచ దేశాలన్నీ. కాబట్టి ఆయనకి ఆ కారుకి పోటీ నడపాలంటే వాటిని ప్రపంచంలో దేశాలకి దిగుమతి కాకుండా ఉండే పద్ధతిలో దానికి ఆంక్షలు వాటన్నిటిని పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ రీత్యా ఆయన ట్రంప్ అయితేనే ఎందుకంటే ట్రంప్ నేను చైనా నుంచి దిగుమతి అయ్యే వాటికి 100%, 60% పెట్టేస్తానని చెప్పేసి అంటున్నాడు కదా. కాబట్టి అటువంటి అవసరాలు కూడా ఉన్నాయి. అయితే ఇటువంటి అవసరాలు ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ ఏమి వచ్చి డాన్స్లు ఏమి వేయలా. కానీ ఇతను బహిరంగంగా వచ్చి ఆ రకంగా వేసి తన యొక్క మద్దతుని చేశాడు. ఆ రకంగా రెసిప్రొకేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన్ని అలాగే అధ్యక్షుడిగా పోటీలో నుంచి తప్పుకున్న రామస్వామికి, ఎలాన్ మస్క్ కి రాగానే ఇప్పుడు సామర్థ్యం పెంచే ఒక కమిటీ, ఆ కమిటీలో వీళ్ళందరినీ వేసి ఆ రకంగా ఉన్నారు. అట్లాగే అమెరికాలో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ సిఇఓని హత్య చేయడం సంచలనంగా మారింది మీడియాలో, ప్రపంచవ్యాప్తంగా. ఎట్లా చూడాలి మర్డర్? అమెరికాలో ఈరోజు ఈ తుపాకులతో కొంతమంది మాల్స్ లోను, స్కూల్లోను, స్ట్రీట్స్ లోను రకరకాల పద్ధతులు హత్యలు చేయడం, ఇవన్నీ ఈ సంచలనాలు గతంలో కూడా వచ్చినాయి. అది అమెరికాలో ఉండే గన్ కల్చర్కి వాటికి ప్రతిబింబంగా చూసేవాడు. కానీ ఈ సందర్భంలో ఈ సిఇఓని హత్య చేయడం అని చెప్పేసి సంచలనం ఎందుకుగా మారిందంటే, ఇది ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి హత్య చేయడానికే పరిమితం కాలేదు, ఒక వ్యవస్థ మీద ఆగ్రహంతో హత్య చేసిన అంశం దీని వెనక. ఈరోజు అమెరికాలో హెల్త్ ఇన్సూరెన్స్ వ్యవస్థ అంటే అమెరికాలో వైద్య రంగం అంతా పూర్తిగా ప్రైవేట్ పరంగా ఉంది. ప్రైవేట్ పరంగా కాదు, పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తుల చేతుల్లో అది ఉన్నది. అది సామాన్య ప్రజలకి అందుబాటులో లేదు. అమెరికాలో మొత్తం వ్యవస్థ, ప్రభుత్వ రంగ వ్యవస్థ అనేది వైద్య రంగంలో లేదు. అలాగే మామూలు సామాన్యమైన ప్రజలు, పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, ఇంత కార్పొరేట్ శక్తులు వీటిలన్నింటిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది అసాధ్యం. అందుకని ఇన్సూరెన్స్ అనేది ఒక ప్రధానమైన అంశంగా ఉంది. అంటే అమెరికాలో నువ్వు వైద్యం చేయించుకోవాలంటే నువ్వు ఇన్సూరెన్స్ ఉంటేనే సాధ్యం అవుద్ది, ఇన్సూరెన్స్ ఉంటేనే తట్టుకోవడం సాధ్యం అవుద్ది. కాబట్టి ఈ ఇన్సూరెన్స్ లేకపోతే బ్రతుకున్నా మనం చచ్చిపోయినట్టే. అందుకని భారతదేశం నుంచి చాలా మంది వెళ్ళి చదువుకునే వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, అటువంటి వాళ్ళు ఆ సుస్థిలు చేసినప్పుడు ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకొని ఎందుకు పోతారంటే అక్కడ ఇన్సూరెన్స్ లేకపోతే వైద్యం చేయించుకోవడం అనేది అసాధ్యమైన పరిస్థితి. ఆఖరికి పన్ను బీకించుకోవడం కూడా అసాధ్యమైన పరిస్థితి అమెరికాలో ఉంటుంది, అంత వ్యవస్థ. ఈ సందర్భంలో ఈరోజు అమెరికా రాజకీయ ఎన్నికల్లో వాటన్నిటిలో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక ప్రధానమైన చర్చనీయాంశంగా ఉంటుంది మీకు ఏ దేశంలో. ఎందుకంటే మోడీ ఒబామా కేర్ అని చెప్పేసి అనేవాళ్ళు. ఒబామా ఉన్నప్పుడు సామాన్య ప్రజలకి ఇన్సూరెన్స్ అందుబాటులో ఉండేట్టు ప్రభుత్వం కూడా కొంత డబ్బులు వేసి ఇన్సూరెన్స్ చేసే పద్ధతిలో తీసుకొచ్చారు. దాన్ని రద్దు చేయడానికి రిపబ్లికన్ పార్టీ వాళ్ళు ప్రయత్నం చేశారు. ట్రంప్ అధికారానికి వచ్చిన తర్వాత దాన్ని తీసేశారు కూడా. ఇప్పుడు బైడెన్ వచ్చిన తర్వాత దాన్ని మార్పు చేస్తామని చెప్పేసి మార్పు చేయలేదు. అందుకని అక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు
చేసినప్పటికీ ప్రజల్ని విస్తారంగా మోసం చేయడం, వాళ్ళు చెప్పిన వాగ్దానాలను అమలు జరపకపోవడం, అలాగే ఇవ్వాల్సిన డబ్బుని ఇవ్వకపోవడం, ఆలస్యం చేయడం, వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా అది ఆరోగ్యానికి ఏమి ఉపయోగపడకపోవడం, రకరకాల మోసాలు, రకరకాల పద్ధతుల్లో పూర్తిగా ప్రజల్ని విసిగి వేసారించిన పరిస్థితి ఉంది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తక్షణం జరగాల్సిన పని. ఆరోగ్యం ఇప్పుడు డబ్బులు రాకపోతే ఉపయోగం ఉంది కాబట్టి దానికి పేపర్ వర్క్ ఉంటుంది, సామాన్యులు చేయలేని పరిస్థితి ఉంటుంది. దాంతో మొత్తం ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ మీద ప్రజలకు తీవ్రమైన ఆగ్రహం, కోపం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆగ్రహం, కోపం ఉన్నప్పుడు ప్రజలు రకరకాల రూపాల్లో వ్యక్తం చేస్తారు. ఆ ఆగ్రహంకి ఒక రూపం ఈరోజు జరిగిన హత్య. అందుకని హత్య చేసిన అతన్ని విచారణ చేయొచ్చు, అతను రుజువైతే జైలు శిక్ష వేయచ్చు, లేకపోతే ఇంకా అంతకన్నా పెద్ద శిక్ష కూడా వేయచ్చు. అది మొత్తం సమస్యని ఏమి పరిష్కారం చేయదు, ఎందుకంటే ఇది ఒక సిమ్టమ్. అందుకనే ఈరోజు అమెరికాలో ప్రధానమైన చర్చ ఈ హత్య సందర్భంలో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మీద జరుగుతుంది. అది ఒక ముఖ్యమైన అంశం. ఈ ప్రపంచం అంతా ఈరోజు వైద్య రంగాన్ని పెట్టుబడిదారులు ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ రంగానికి మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకని అటు వైద్యం బాగా దోచుకోవడానికి పనికొస్తుంది ప్రైవేట్ పెట్టుబడికి, ఆ వైద్య రంగంలో ఇన్సూరెన్స్ సంస్థలు ప్రవేశించి వాళ్ళు దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని వైద్య రంగం అని చెప్పేసి ఒక ప్రధానమైన వనరు, లాభానికి పెద్ద వనరుగా భావించి ప్రపంచంలో అన్ని దేశాల మీద ఈరోజు ఈ ఇన్సూరెన్స్, ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీస్, అలాగే ఇంటర్నేషనల్ కార్పొరేట్ చైన్ హాస్పిటల్స్ తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నాయి. భారతదేశం మీద కూడా ఒత్తిడి. ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్న హయాంలోనే ఈ ప్రైవేటీకరణ ప్రారంభమైంది. ఇప్పుడు చాలా వేగం పుంజుకుంది. ఇప్పుడు దాదాపు చైన్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ చైన్ హాస్పిటల్స్ స్వాధీనం చేసుకోవడం అయిపోయింది. ఈరోజు బీజేపీ వారు, అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవన్నీ హెల్త్ ఇన్సూరెన్స్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రజల్ని ఇన్సెంటివ్స్ ఇచ్చి మరీ హెల్త్ ఇన్సూరెన్స్లోకి రంగంలోకి దించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగా ఈ హెల్త్ ఇన్సూరెన్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ వ్యవస్థలు బాగా పెరగాలంటే పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్ ధ్వంసం కావాలి. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలు ఆరోగ్యంగా ఉన్నంతకాలం ఈ కార్పొరేట్ హాస్పిటల్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభం ఉండదు, అవి పెరగవు. అందుకని భారతదేశంలో సిస్టమేటిక్ గా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితోటి ఈరోజు ఆరోగ్య రంగాన్ని బలహీనం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనేక స్కీములు పెడతా ఉంది. ఈ స్కీములన్నీ ఇన్సూరెన్స్ తోటి లింక్ అయ్యే స్కీములు పెడుతుంది. రెండోది అనేక పాలసీస్ తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఆ పాలసీస్లో ఏంటంటే మీరు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ పెడితేనే మీకు ఈ స్కీమ్స్ ఇస్తాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఆరోగ్యంలో ప్రవేశపెడితేనే మీకు నిధులు కేటాయిస్తాం, అలాగే ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రోత్సహిస్తేనే మీకు నిధులు కేటాయిస్తాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పాలసీలు పెట్టి ఒత్తిడి చేసి ఈరోజు రాష్ట్రాలని ముందుకు తీసుకొస్తుంది. ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం తీసుకోండి, లేకపోతే ఇంకా రకరకాల వీటన్నిట్లను ప్రజల్ని ఒత్తిడి చేసో లేదు ఆశ చూపో ఈ ఇన్సూరెన్స్ రంగంలోకి, ఇటు కార్పొరేట్ హాస్పిటల్ వైపుకి మళ్లించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అన్ని స్కీమ్స్ ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రి అయినా పోవచ్చు, ప్రైవేట్ ఆసుపత్రి అయినా పోవచ్చు. డాక్టర్స్ మీరు ప్రభుత్వ ఆసుపత్రికైనా రెఫర్ చేయొచ్చు, ప్రైవేట్ ఆసుపత్రికైనా రెఫర్ చేయొచ్చు. అన్న తర్వాత నీకు ప్రైవేట్ వైపుకి మొగ్గడానికి కేంద్ర ప్రభుత్వమే ఈరోజు ఆ రకంగా దారి చూపిస్తుంది. అందుకని ఈరోజు అమెరికాలో జరిగిన ఈ హత్య చాలా దుర్మార్గమైంది, ఖండనీయమైన ఆ అనుభవం నుంచి మనం నేర్చుకోవాలి. జనాభా మన 140 కోట్ల జనాభా, పేదరికంలో ఉన్న జనాభా, వాళ్ళకి మనది 4,000 బాగా ఉందంటే $3,000-4,000 మన సగటు ఆదాయం, వాళ్ళది 40,000 సగటు ఆదాయం. ఇటువంటి దేశంలో ఆరోగ్య వ్యవస్థను ప్రైవేటీకరించి ఇన్సూరెన్స్ మీద ఆధారపడి వైద్యం చేయించుకోవాలని చెప్పంటే భారతదేశానికి అసాధ్యం. అందుకని యూనివర్సల్ హెల్త్ అనేది హక్కుగా ప్రజలకు ఇస్తే తప్ప భారతదేశంలో ప్రజల ఆరోగ్యం కాపాడటం సాధ్యం కాదు. అందుకని దాని నుంచి అనుభవం మనం అందరం నేర్చుకోవాలి. ఇక్కడ కార్పొరేట్ వైద్యం, అలాగే ఇన్సూరెన్స్ వైద్యం ఇది కాదు మనకు కావాల్సింది. ఆరోగ్యం అనేది ఒక హక్కుగా ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ అందించే పద్ధతిలో, దానికి అనుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయించే పద్ధతిలో ఈరోజు మనం ఒక ఉద్యమం నిర్మించుకోకపోతే మనం కూడా అట్లాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది భవిష్యత్తులో. అంతకన్నా తీవ్రమైన పరిస్థితులు, తీవ్రమైన ఆగ్రహాన్ని ప్రజల నుంచి మనం చూడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
అదే వారు విన్నారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి టీటీ.